హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం భలే సాయిబు అనే చందమామ కథని చెప్పుకుందాం. చాలా కాలం క్రిందట గాజులరేగ గ్రామంలో మస్తాన్ అనే ఒక దూదేకుల సాయిబు ఉండేవాడు. అది కుగ్రామం కావటం వల్ల మస్తానుకు క్రమంగా ఆ ఊళ్ళో భుక్తి గడవటం కష్టమవుతూ వచ్చింది. ఏమిట్రా అల్లా కథ అడ్డు తిరిగిందే అని ఆలోచించేటంతలో లోగీసా అనే గ్రామం పోయి అక్కడ కాలక్షేపం చేద్దామని మనసుకి తట్టింది. మస్తానుకు ఉన్న ఆస్తి అంతా దూదేకుల బద్ద ఒక్కటే. ఒక రోజున అతడు తన దూదేకుల బద్ద భుజాన వేసుకుని లోగీస వెళదామని సిద్ధపడ్డాడు. గాజుల రేగుకి లోగీసకి 10 కోసుల దూరానికి పైగా ఉంటుంది. మధ్యన పెద్ద అడవి కూడా ఉన్నది. ఈ 10 కోసుల దూరము అడవి దాటుకుని మస్తాను కాలినడకనే పోవాలి. తోవలో తినటానికి ఏమైనా పట్టుకుపోవాలి కదా. ఎలానో ఒక్క అణా డబ్బులు పోగు చేసి మానెడు కొమ్ము శనగలు కొనుక్కుని అవి మూట కట్టి బయలుదేరాడు. 2 జాములయ్యేసరికల్లా మూటలో శనగలు అతని కడుపులోకి వెళ్ళిపోయినాయి. దగ్గరలో ఒక పిల్ల కాలువ కనిపిస్తే పోయి కడుపులో మిగిలిన చోటును ఆ నీళ్లతో నింపేశాడు. కాస్తంత ఆకలి అణగ్గానే భుజాన ఉన్న దూదేకుల బద్ద టింగ్ టింగ్ మనిపిస్తూ హుషారుగా అడుగులు వేయసాగాడు. చరచరా నడుస్తున్న మస్తాను ఎందుకో గాని ఒకచోట ఠపీమని నిలబడిపోయాడు. ఎందుకేమిటి, ఒక్క 10 గజాల దూరంలో ఒక పెద్ద పులి గోండ్రు పెట్టుకుంటూ వచ్చి అక్కడ ఆగింది. మస్తానుకి ముచ్చెమటలు పోసినాయి. అయినా అతడి చేతులు ఆగకుండా దూదేకుల బద్దను అలా అలా టింగ్ టింగ్ మనిపిస్తూనే ఉన్నాయి. మస్తానును చూసి పులి నిలబడిపోయింది. అది గోండ్రు పెట్టడం మానలేదు. సాయిబు చేతులు టింగ్ టింగ్ మనిపించటం మానలేదు. ఇంతలో ఇదంతా కనిపెడుతూ ఉన్న ఒక నక్క పులి దగ్గరకు వెళ్ళి, ఏం పులిమామ, ఒక్క గెంతు గెంతి ఆ మనిషిని మింగివేయటం మానేసి అలా చూస్తూ నిలబడిపోయావేం అని ప్రశ్నించింది. అందుకు పులి, చూసావా వాడి చేతిలో ఎంత పెద్ద తుపాకీ ఉన్నదో. నన్ను చూసి వాడు పారిపోవటానికి బదులు వాడిని చూసి నేనే హడిలిపోవాల్సి వచ్చింది ఇప్పుడు అంటూ తన మనస్సులోని భయం వెల్లడించింది. నక్కకి తెలుసు సాయిబు చేతిలో ఉండేది ఎంతమాత్రం తుపాకీ కాదని. అందుకని తెలివి తక్కువగా పులి భయపడటం చూసి నక్క లోలోపల నవ్వుకుంది. సరే మామా, నేనుండగా నీకేం భయం, నేను వెళ్ళి వాడిని మాటల్లో పెడతాను. ఆ సందు చూసుకుని నువ్వు మెల్లిగా పారిపో అన్నది. అది అన్నదే కాని పులికి మట్టుకు ధైర్యం చాలలేదు. మరి వాడు ఏమరుపాటుగా ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది అని అడిగింది. అందుకు నక్క, ఓస్, ఇదొక పెద్ద ప్రశ్న. నేను గట్టిగా ఒక కేక పెడతాను, కేక విని పారిపో అని సలహా చెప్పింది. ఇలా సలహా చెప్పి వెనక నుంచి మస్తాన్ వద్దకు పోయి, ఏమయ్యా సాయిబు, ఇదేమిటి ఒక్కడివి అడవిలో నిలబడిపోయావే, ఎందుకోసం అని పలకరించింది. అందుకు మస్తాను చీకాకుతో, ఏమిటా, ఎందుకు నిలబడ్డానో తెలియటం లేదు. ఎదుట పెద్ద పులి నిలబడి ఉండగా ఎందుకు నిలబడ్డావని అదొక ప్రశ్న అన్నాడు. అప్పుడు నక్క, ఏమిటయ్యా ఇంతేనా అని పౌరుషం, ఒక్క కేక వేశానంటే చూడు పులి గిలి పారిపోవాలన్నమాట అని ధైర్యంగా మాట్లాడింది. ఇదంతా గప్పాలనుకున్నాడు సాయిబు మొదట. అయినా ఈ మాట ఎంతవరకు నిజమో చూద్దామని, నక్క నక్క, నిజంగా నీ కేకలోనే అంతటి శక్తి ఉన్నట్టయితే నీవు కోరుకున్న బహుమతి ఇవ్వనా అన్నాడు మస్తాను. ఈ మాట అనగానే నక్క ఒక పెద్ద కేక పెట్టింది. దెబ్బతో పులి మాయమైంది. నిశ్చేష్టుడై మస్తాను బ్రతుకు జీవుడా అనుకున్నాడు. గండం తప్పి సాయిబు కాస్తంత స్థిమితపడటం చూచింది నక్క. నా బహుమతి మాటేమిటి అన్నది. కోరుకోమన్నాడు మస్తాను. తడుముకోకుండా, నాకేమీ వద్దు, నీ గుండెకాయ ఇస్తే చాలు అన్నది నక్క.
శని వదిలి పీడ పట్టుకున్నట్టయింది పాపం సాయిబుకి ఇప్పుడు. ఓస్ ఇంతేనా నీ కోరిక? ఇంకా ఎంత పెద్ద కోరిక కోరుకుంటావో, ఇయ్యగలనో లేదో అని జంకుతున్నాను. నాకు ప్రాణదానం చేసిన నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోగలనా? అయితే ఒక్క నిమిషం ఓరిమి పట్టాలి నువ్వు. ఎవరేది కావాలన్నా ఈ నోటితో లేదు అని అనలేను. నీలాగనే ఒక తోడేలు వచ్చి నా కడుపులో రొట్టె ముక్క కావాలన్నది. తీసుకోమన్నాను. అది రొట్టె ముక్క తీసుకోవటం కనిపెట్టి దానిని పట్టటానికని 2 వేట కుక్కలు నా కడుపులో దూకినాయి. వాటిని విరగడైపోని తర్వాత నువ్వు దూరి నా గుండెకాయ తీసుకుందువు గాని అని ఎంతో తాపీగా జవాబు చెప్పాడు. వేట కుక్కల మాట చెవినబడేసరికల్లా పరుగుచ్చుకుంది నక్క. సాయిబు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇదండి భలే సాయిబు అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. వీరబల్ వినోదాలు కథల్లోని ఓ కథని చెప్పుకుందాం. ఒకప్పుడు అక్బరు పాదుషా ఇట్లా ఆజ్ఞాపించాడు. వీరబల్, మేలు మరిచే జంతువుని, మేలు మరువని జంతువుని, ఈ రెండింటినీ తీసుకువచ్చి రేపటి రోజున మా ఎదట పెట్టాలి అంటూ. ఎంత ఆలోచించినా వీరబల్కు ఏమీ పాలుపోయింది కాదు. పాదుషా ఉగ్రుడైనాడు. రేపు సాయంత్రం వరకు గడువిస్తున్నాము. మేం చెప్పిన 2 జంతువుల్ని ఎదట పెడితే సరే సరి, లేని పక్షంలో తల కొట్టి కోటగుమ్మానికి వేలాడదీయిస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటన విని దర్బారులో 50 మంది గజగజ వణికిపోయారు. ఏమంటే పాదుషా అంత తీవ్రంగా చెప్పినాడాయే. వీరబలుడి శత్రువర్గమంతా బేష్ బేష్. వీరబలుడు ఈ మారు సమాధానం చెప్పుకోవడం వట్టి మాట. తప్పకుండా తల కొట్టివేయటమే జరుగుతుంది. మనకి పీడ వదులుతుంది అని చెప్పి భుజాలెగరేశారు. ఏం జరగబోతోందో భగవంతుడా అనుకుంటూ సభలో అందరూ కలవరపడుతున్నారు. ఈ స్థితిలో దర్బారు చాలించారు. ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళారు. వీరబలుడు ఇల్లు చేరుకున్నాడన్న మాటే గాని నిజానికి మనస్సులో లేదు. మొహం వేలాడేశాడు. తండ్రి విచారంగా ఉండటం కనిపెట్టింది వీరబలుడి కూతురు. వీరబలుడి కూతురంటే సామాన్యురాలు కాదు. బుద్ధిబలంలో తండ్రిని మించిన తనయ. ఇహ దాపరికమెందుకు? తన మనసులో పట్టుకున్న బెంగకు కారణం వెల్లడించేశాడు వీరబలుడు. నాన్నగారు, ఈపాటికేనా ఇంత బెంగ? మీరేమీ దిగులు పడకండి. రేపు పొద్దుటికల్లా జవాబు చెప్పే పూచి నాది. హాయిగా ఉండండి మీరు అని వీరబలుడికి కూతురు ధైర్యం చెప్పింది. కూతురి చాతుర్యం వీరబలుడికి తెలుసు. ఇదివరకు ఎన్నోసార్లు ఇటువంటి గండాలు తప్పించింది. అంచేత ఆమె ధైర్యం చెప్పగానే అతడికి ఎక్కడి బెంగ అక్కడనే వదిలిపోయింది. మర్నాడు వీరబల్ దర్బారుకు హాజరు కావాలి. కూతురు ఉపాయం చెప్పింది. తనతో పాటు అల్లుడిని, ఒక కుక్కను వెంటబెట్టుకు వెళ్ళమని. అలాగే చేశాడు వీరబలుడు. వీరబల్ దర్బారుకు పోగానే అందరూ గొల్లుమని నవ్వారు ఎగతాళిగా. ఆ కుక్క వేషము చూచి వీరబలుడికి మతి చెలించిందనుకున్నారు వాళ్ళు. అతి వినయంగా వంగి వీరబలుడు సలాం చేశాడు పాదుషాకు. ఇవిగో దేవరా, తాము కోరిన 2 జంతువులు అని విన్నవించాడు వీరబలుడు. మమ్మల్నే పరిహాసం చేస్తున్నావటోయి వీరబల్ అని గద్దించాడు పాదుషా. ఎంతమాత్రమూ పరిహాసం కాదు ప్రభు. నేను మనవి చేసుకునే 2 ముక్కలు ఆలకించాలి ప్రభువులు. తాము కోరిన 2 జంతువుల్లోనూ ఇదిగో మా అల్లుడుగారొకరు. ఈయనకి కనకాభిషేకం చేయించినా తృప్తి అనేది లేదు. ఎప్పటి మేలు అప్పుడే పరగడుపు. ఇక కృతజ్ఞత అనే సుగుణం ఈ సునకంలో మూర్తీభవించి ఉన్నది. పిడుగులు పడుతున్నా సరే, ప్రాణం పోతున్నా సరే లెక్క చేయక యజమాని అండనే ఉంటుంది అని జవాబు చెప్పాడు వీరబలుడు. మేలుమరిచే జంతువులు మా ఆస్థానంలో ఉండటం మాకిష్టం లేదు. కనుక మీ అల్లుడు గారిని తల తీయించి వేస్తాము అని వీరబలుడితో అన్నాడు పాదుషా.
తడుముకోకుండా తక్షణమే చెప్పాడు వీరబలుడు. మహాప్రభు, చాలా బాగున్నది ఏలినవారి ఆజ్ఞ. అయితే మనము ఒక ఇంటి అల్లుళ్ళమేనన్న సంగతి మరిచారేమో ప్రభువులు. తమ ఆజ్ఞ మన ఉభయులకు వర్తిస్తుంది అని. ఈ జవాబుకి పాదుషా సిగ్గుపడి వీరబలుడికి కోకొల్లలుగా బహుమానాలిచ్చి సత్కరించాడు. ఇదండి వీరబల్ వినోదాల్లోని ఓ కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.